5 టీ20ల సిరీస్ లో భాగంగా రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ గెలుపుతో 5 టీ20ల సిరీస్ లో ఇంగ్లాండ్ 1-2తో నిలిచింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బెన్ డెకెట్ 28 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 51 హాఫ్ సెంచరీతో రాణించగా, లియాన్ లివింగ్స్టన్ 24 బంతుల్లో 1 ఫోరు 5 సిక్సర్లతో 43 ధాటిగా ఆడాడు. భారత బౌలర్లో వరుణ్ చక్రవర్తి 24 పరుగులిచ్చి 5 వికెట్లతో సత్తా చాటగా, హార్దిక్ పాండ్యా 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. అనంతరం భారత్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసి ఓటమి పాలైంది. భారత బ్యాటర్లో హార్దిక్ పాండ్యా 35 బంతుల్లో 1 ఫోరు 2 సిక్సర్లతో 40, అభిషేక్ శర్మ 14 బంతుల్లో 5 ఫోర్లతో 24 మినహా అంతా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లో జోఫ్రా ఆర్చర్, బ్రేడెన్ కార్స్ 2 వికెట్లు తీయగా, జామీ ఉమర్జాన్ 3 వికెట్లు పడగొట్టాడు. మార్క్ వుడ్ కు, అదిల్ రషీద్ కు 1 వికెట్ దక్కింది. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్ లో ఇంగ్లాండ్ 1-2తో నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన సూర్యకుమార్ యాదవ్, అదిల్ రషీద్ అసాధారణ ప్రదర్శన తమ విజయావకాశాలను దెబ్బతీశాయని తెలిపాడు. సెకండ్ ఇన్నింగ్స్ టైంలో డ్యూ వస్తుందని భావించాను. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ క్రీజ్ లో ఉన్నంత వరకు ఈ మ్యాచ్ మా చేతిలోనే ఉందనుకున్నాను. ఈ గెలుపు క్రెడిట్ అదిల్ రషీద్దే. అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అందుకే అతను వరల్డ్ క్లాస్ బౌలర్ అయ్యాడు. మాకు స్ట్రైక్ రొటేట్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అందుకే మేము జట్టులో ఎక్కువ స్పిన్నర్లను తీసుకున్నాం. టీ20 మ్యాచ్ లో ఎప్పుడు మేము ఏదో ఒకటి నేర్చుకుంటాం. బ్యాటింగ్ విభాగంపై మేము ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. డ్రెస్సింగ్ రూమ్ లో మా తప్పిదాలపై చర్చిస్తాం. వచ్చే మ్యాచ్ లో షమీ రాణిస్తాడనే నమ్మకం ఉంది. వరుణ్ చక్రవర్తి నెట్స్ లో తీవ్రంగా కష్టపడ్డాడు. అతను ఎంతో క్రమశిక్షణ గల బౌలర్. ఎంతో కష్టపడతాడు. అందుకే తగ్గ ఫలితాన్ని పొందుతున్నాడు అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.